ఇంకేమైనా మీరు చెప్పుకోదలుచుకుంటే చెప్పేయండి, లేదంటే ఇవాళ్టితో మనం కలవడం ఇదే ఆఖరిసారి. మీరు రాణాగారిని ఆపకపోతే వారి వల్ల ఒక మహాపాపం జరుగుతుంది. పాపం? మీరు పాపం గురించి మాట్లాడుతున్నారా? పాపం చేసింది మీరు. ఇప్పుడు ఆ పాపాల్ని మీరు రాణాగారికి అంటగడుతున్నారా? నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. నీలాంటి వ్యక్తిని ఎప్పుడు ఎవరు నమ్మనేకూడదు. మీరు రాణాగారి నిర్ణయాన్ని ఎలాగైనా మార్పించాలి, లేదంటే అనర్థం జరుగుతుంది. అజ్ఞానంతో ఒక పుత్రుడు తన కన్న తండ్రిని హత్య చేసేస్తాడు. ఇలా మాట్లాడడానికి మీకెంత ధైర్యం? మిమ్మల్ని నేను రవ్వంత కూడా నమ్మడం లేదు. మీరు కొండంత అబద్ధం చెప్పి నమ్మించాలని చూస్తున్నారు. ఇంత నీచంగా, ఇంత దిగజారిపోయి మీరు ఎలా మాట్లాడుతున్నారు? అసత్యవాదుల లోకంలో సత్యానికి తావుండదు. సత్యవాకుల్ని ఎవరూ వినాలనుకోరు. మీ సత్యం ఏంటో నిన్నే రాజేశ్వరి మా అందరికీ చెప్పేసింది. అయినా మీ గురించి దానికి మించిన సత్యం ఇంకేం ఉంటుందిలేండి. ఎవరికన్నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే బాధ ముళ్ళుకుండదు, కాలికుంటుంది. ఆ అమ్మాయి చెప్పింది నిజమై ఉంటే ఈ ఘాట్లు గాయాలు నా మొహం మీదున్నాయే, ఇంతకంటే ఎన్ని రెట్లు గాయాలు ఆమె శరీరం మీద ఉండాలి. అసలే అమ్మాయి అయినా తన గురించి అలాంటి అబద్ధం ఎలా చెప్తుంది? అబద్ధాలతో నన్ను ఇరికిస్తున్నారు. నా మీద ఏవో కుట్రలు జరుగుతున్నాయి. ఇది ఇంకో అసత్యం. కుట్ర? ఎవరు చేస్తారు కుట్ర? దానివల్ల ఎవరికి లాభం? అసలు మీకు శత్రువు ఎవరు? జవాబు ఇవ్వండి. జవాబు లేదు కదా మీ దగ్గర. ఎవరు మీ శత్రువు? రాజమాత. నా దగ్గరున్న ఆ రహస్యం వల్ల ఆమీర్ కోట్ సర్వనాశనం అవుతుంది. రాజమాత అందుకే నన్ను, నా రహస్యాన్ని మటుమాయం చేయాలనుకుంటున్నారు. ఆపండి. మీలాంటి దిగజారిన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు నేను. ఇక్కడికి వచ్చి తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నాకు మీరేదో నిజం చెప్తారనుకున్నాను, కానీ అన్ని అబద్ధాలే. కొంచెం ఆలోచించండి. రాజమాత నా వంటి సామాన్యుని తమ గదికి పిలిపించి ఎందుకు మాట్లాడతారు? కానీ మీరు రాగానే నన్ను ఎందుకు వెంటనే వెళ్ళిపోమన్నారు? రాజమాత దగ్గర రాణాగారి చిన్నప్పటి వస్తువు ఒకటి ఉంది. అది దుర్గామాత తావీజు. ఉంటే అలాంటిది ఎవరి దగ్గరైనా ఉండొచ్చు. మీరు ఆ తావీజుని తెరిచి చూస్తే మీకు దాని మీద నా పేరు కనిపిస్తుంది. అలాంటిది కూడా అందరి దగ్గర ఉంటుందా? రాజమాత, నిజానికి ఈ పూజలో మాతా పిత ఇద్దరు పీటల మీద కూర్చోవాలి. కానీ పెదరాణగారు ఎన్నో సంవత్సరాల క్రితం స్వర్గస్థులయ్యారు. ఆ కారణంగా మీరు రాణాగారికి బాల్యంలో పెదరాణగారు ఇచ్చిన వస్తువు ఏదైనా తీసుకొచ్చి పూజలో ఉంచండి. మీరు హోమానికి సిద్ధం చేయించండి పురోహితులు గారు. మేమది తీసుకొస్తాం. ఆ దగాకోర్ని నేను నమ్మకుండా ఉండాల్సింది. అయినా రాజమాత ఎప్పటికీ అలా చెయ్యరు.
మీరా తావీజుని తెరిచి చూస్తే దాని మీద నా పేరు కనిపిస్తుంది. ఇందులో అలాంటిదేమీ లేదు. వాడు అబద్ధం చెప్తున్నాడు. అసలు నేను రాజమాతను అనుమానించడం ఏంటి? మీరు రాణా గారి నిర్ణయాన్ని ఎలాగైనా మార్పించాలి, లేదంటే అనర్థం జరిగిపోతుంది. ఓ పుత్రుడు కన్న తండ్రిని హతమారుస్తాడు. పూజకి సమయం అయింది. ఇవన్నీ రాజపురోహితుల దగ్గరకు చేర్చండి. అలాగే రాణి గాయత్రీదేవిని రమ్మనండి. ఈ తలుపు తెరిచిందేంటి? మేమే తొందరలో ఈ తలుపు ముయ్యడం మర్చిపోయి ఉంటాం. సర్దార్ పేరున్న తావీజుని రాజమాత ఇంత పదిలంగా ఎందుకు దాచినట్టు? అయితే సర్దార్ అంటున్నది నిజమేనా? నిజానిజాలు తేల్చటం రాజమాతకే సాధ్యమవుతుంది. ముందు వారితో మాట్లాడాలి. మీ కాలిపట్టి కారాగారంలో ఎందుకుంది? అది గాయత్రి, మీరు మా నిర్ణయాన్ని ఎందుకు కాదంటున్నారు? ఎందుకు మీరు ఆ ఒంటికన్ను వ్యక్తిని కలవడానికి వెళ్ళారు? మీ కోపం న్యాయమైందే రాణాగారు, కానీ మనతో రాజేశ్వరి నిజం చెప్పలేదని నాకెందుకు అనిపిస్తోంది. ఇప్పుడు మీకు కూడా తెలిసిపోయింది. ఈ నిజం మమ్మల్ని నాశనం చేసేస్తుంది.